నెల్లూరు జిల్లా కావలి ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానిక ప్రజలు, టీడీపీ కార్యకర్తలు. ఇప్పటికే కావలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కొత్తగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే మరిన్ని ఇబ్బందులంటూ ప్రజలు ఆగ్రహించారు. ఎంఆర్ఓను కలిసి పెట్రోల్ బంక్ నిర్మాణం నిలుపుదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు టీడీపీ నేతలు మరియు స్థానికులు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఐఓసీ పెట్రోల్ బంకుకు అనుమతి ఇచ్చిన గత కలెక్టర్, గత ఎంఆర్ఓ ప్రజా సేకరణ నిర్వహించకుండా నాటి అధికారులు, నాయకులు వారి ఇష్టానికి పెట్రోల్ బంకుకు అనుమతులు ఇవ్వటం బాధాకరం. టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి బాబురావు, పట్టణ అధ్యక్షులు గుత్తుకొండ కిషోర్, పట్టణ 12వ వార్డు ఇన్ఛార్జ్ దావులూరి దేవకుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పిన కట్టేది లేదా మీ వాడు చెప్పిన కట్టేది నువ్వు చెప్పిన కట్టేది అందరికీ నమస్కారం. ఈరోజు మరి కావలి ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో ఐఓసి కంపెనీకి పెట్రోల్ బంక్ పర్మిషన్ ఇచ్చిన సంగతి మరి చిన్నగా మా అందరూ దృష్టికి వచ్చింది. మేమేమనుకున్నామంటే ఇక్కడ ఏదో గవర్నమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది, మరి ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు అనుకునే ఉద్దేశంతో అసలు ఈ గాడులు తీసేటప్పుడే అనుకున్నాం, లేకపోతే అప్పుడే వీటిని ఆపాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ చూస్తే ఈరోజు ఉదయానికి ఇక్కడ పెద్ద పెట్రోల్ బంక్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు, కంపెనీ పెట్రోల్ బంకు. ఇది మునుపటి ముందున్నటువంటి వైసీపీ గవర్నమెంట్లో ఈ పర్మిషన్ 120 ఎకరాలకు 150 ఎకరాలకు ఇచ్చారు. అది కలెక్టర్ అంతా కూడా ఎన్ఓసి కూడా అయిపోయింది. వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేదానికి వచ్చారని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఇది కావలికి హార్ట్ ఆఫ్ ది టౌన్. కావల్లో అన్న చెప్పినట్లుగా 4-5 ఆఫీసులు నిత్యం రద్దీగా మరి ట్రాఫిక్ ఉంటుంది, అలాగే పార్కింగ్ ప్లేస్ లేదు. ఎంతో మంది ఇక్కడ నిత్యం వచ్చిపోతూ ఉంటారు. సబ్ రిజిస్టర్ ఆఫీసు, అగ్రికల్చర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, సబ్ జైలు, 2 సర్కిల్ ఆఫీసులు, అన్న క్యాంటీన్లు, ఇక్కడ దీన్ని ఆధారపడి బ్రతికే రైటర్స్, ప్రజలు ఎంతో మంది ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఎవరో కోటీశ్వర్లు అయినటువంటి ఒక పెద్ద కంపెనీ కోసం వాళ్ళ దగ్గర మరి ఎంత డబ్బు ముట్టిందో మాకు తెలియదు. కానీ గత ప్రభుత్వానికి, గత ప్రజాప్రతినిధులకి, అప్పటి అధికారులకి ఎంత ముట్టిందో తెలియదు. కానీ హార్ట్ ఆఫ్ ది టౌన్లో ఇయటం చాలా అన్యాయం, దుర్మార్గం. అందుకే మేము ఈ రోజున పౌర సమాజం తరఫున అయితేనేమి, తెలుగుదేశం పార్టీ పరంగా అయితేనేమి మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని ఇక్కడ కట్టేదానికి, ఈ కట్టుబడి ఇక్కడ జరిగేదాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇక్కడ నుంచి వీటిని తొలగించాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఇది ఇక్కడికి కట్టేదానికి లేదు. ఒకవేళ కడితే చట్టపరంగా దీని మీద తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి దృష్టికి, జగన్మోహన్ వెంకట కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి, ఆయన ద్వారా కలెక్టర్ గారి దృష్టికి అయితేనేమి, ముఖ్యమంత్రి దృష్టికి అయితేనేమి తీసుకెళ్లి దీని ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా ఆపే పరిస్థితి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ పెట్రోల్ బంక్కి ఎంత లీజుకి ఇచ్చారో ప్రభుత్వం నాకు తెలియదు. కానీ ఈ రోజున కావలిలో నిరుద్యోగ యువత
విపరీతంగా ఉన్నారు. చిన్న చిన్న బొంకులు పెట్టుకొని దేనికి పనికిరాని వ్యాపారాలు చేసుకుంటూ అన్యాయంగా అల్లాడిపోతా ఉన్నారు. ఇదే ఒకవేళ నిజంగా ఇది మరి రెవెన్యూ ల్యాండో, అగ్రికల్చర్ ల్యాండో, దేనికి సంబంధించిన ల్యాండో మాకు పూర్తి పరిజ్ఞానం లేదు. ఒకవేళ అట్లాంటి డబ్బులో మీకు కావాల్సి వస్తే 15 అడుగులు లోపలికి లెంత్ తీసుకొని 10 అడుగులు అడుగుపున 30 షాపులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ 30 షాపులు వస్తే 30 కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉండేవాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది బాగుపడే ఛాన్స్ ఉంది. మీకు డబ్బులే కావాలనుకుంటే ఇటువంటి ప్రయోజనాన్ని కల్పించండి. ఒకటి నష్టపోయాం కావాలి మరి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఒక బస్టాండ్ స్థలాన్ని ఆ రోజున ఇంజమూరు బస్టాండ్ స్థలం, ఉదయగిరి బస్టాండ్ స్థలాన్ని ఆ రోజున నాయకులు టీటీడీకి 8 లక్షల రూపాయలకి ఇచ్చేశారు. అది ఈ రోజు గారు ఉంటుంటే ఎంతో మందికి యువతకి అది భవిష్యత్తుకు బంగారు బాట అయి ఉండేది. ఇప్పుడు కూడా దీన్ని ఐవాసీకి ఎవరికో గుత్తేదారుల చేతుల్లో పెడతా ఉన్నారు. ఇది చాలా తప్పు. ఇచ్చిన ఐవాసీని వెంటనే రద్దు చేయాలి. ఇక్కడ పెట్రోల్ బంకు ఏర్పాటుని పౌర సమాజం అయితేనేమి, కావలి డివిజన్ ప్రజలైతేనేమి, తెలుగుదేశం పార్టీగా కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎమ్మెల్యే గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఆగే వరకు, దీన్ని పూర్తిగా రద్దు చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా నడిబొడ్డులో ఎంఆర్ఎస్ ప్రాంగణంలో ఈ ఎన్ఓసి పెట్రోల్ బంకుని కావలి పుర ప్రజలతో అడ్డుకుంటా ఉన్నాం. ఐఓసి పెట్రోల్ బంకును ఇక్కడ 7 గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి. అలాగే ప్రజలకి నిత్యం అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ఉంది. ఇక్కడ ఒక ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మరి గత ప్రభుత్వంలో చీకటి ఒప్పందాన్ని చేసుకొని రాత్రి జీవోలు ఇచ్చి ఈ యొక్క స్థలాన్ని దారాదత్తం చేశారు. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కావలి ప్రజలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ యొక్క బొంకును వెంటనే ఈ పనులు నిలుపుదల చేయాలని చెప్పి, ఇది ప్రజలకు ఉపయోగపడంగా ఈ స్థలాన్ని గతంలో ఇక్కడ రెవెన్యూ వారోత్సవాలు, మరి రైతు వారోత్సవాలు జరిగే సభా ప్రాంగణం ఇది. అటువంటి ఎన్నో సభలు జరిగాయి ఇక్కడ. ఆ సభలు జరిగిన ప్లేస్లో ఈరోజు ఏమీ లేకుండా మొత్తం దీన్ని కప్పిపుచ్చాలని చూసి దాన్ని ఇక ప్రాంతాన్ని మొత్తం అసలు ఆక్యుపై చేసే విధంగా ఈ యొక్క పెట్రోల్ బంక్ ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలి. కాబట్టి దీన్ని వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఈ యొక్క పెట్రోల్ బంకుకి రద్దు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున కావలి నడిబొడ్డులో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్, ఇది ఒక ఎంఆర్ఓ ఆఫీసే కాదు, సబ్ జైలు, అదేవిధంగా ట్రెజరీ ఆఫీసు, 2 సర్కిల్ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి, పోలీస్ కార్యాలయాలు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసు, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసు. ఇన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి ఈ స్థలాన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజున కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రజల ఆస్తుల్ని తాకట్లు పెట్టి, తనఖాలు పెట్టి ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేసిందో మనందరం చూసాం. దానికి గత 2024 ఎలక్షన్స్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఆనాటి నిర్ణయం ఈ రోజున కావలి పట్టణ ప్రజలకి శాపంగా మారింది. ఈ రోజున ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్లో ఈ పెట్రోల్ బంకు పెట్టడం అనేది ఇది ఎవరు కూడా హర్షించే పరిణామం కాదు. ఈ రోజున కొన్ని వందల వేల మంది ప్రతిరోజు కూడా ఈ కార్యాలయాలకి ప్రజలందరూ కూడా వచ్చి వెళ్తుంటారు. ఇటువంటి ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం, ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తీర్చే ప్రాంతం ఇది. ఇటువంటి ప్రాంతంలో వారికి ఎటువంటి అవకాశాలు లేకుండా, వారికి ఎటువంటి సదుపాయాలు లేకుండా, కనీసం వారు వచ్చినటువంటి వెహికల్ పెట్టుకోవడానికి పార్కింగ్ అనేది కూడా లేకుండా ఈ రోజున ఐఓసి పెట్రోల్ బంక్కి గత ప్రభుత్వం ఈ స్థలాన్ని కేటాయించింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కావలి పట్టణ ప్రజలు, పౌర సమాజం అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇది గనక ఇక్కడ ఐఓసి గనక ఇక్కడ స్థాపించినట్లయితే పేద ప్రజలే కాదు, మిడిల్ క్లాసే కాదు, ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఆఫీసులకి పనికొచ్చే వారు అందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఒక పక్కన అన్నా క్యాంటీన్ ఉంది, ఆ అన్నా క్యాంటీన్కి పార్కింగ్ ఏరియా కూడా కావాల్సిన అవసరం ఉంది. రోజుకి నిరుపేదలకి భోజనం పెట్టే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమం తీసుకొని ఉన్నాం. అటువంటి కార్యక్రమానికి కూడా విఘాతం కలుగుతుంది. ఇవన్నీ కూడా మా శాసనసభ్యులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి దృష్టికి కూడా ఈరోజు తీసుకువెళ్తున్నాం. ఆయనకు కూడా మేము తెలియజేస్తున్నాం, దయచేసి
ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఇమీడియట్లీగా ఇక్కడ నెలకొల్పాలి అని చెప్పని ఎవరైతే అనుకుంటున్నారో ఐఓసీ పెట్రోల్ బంక్ని ఇమీడియట్లీగా ఆఫ్ చేయమని చెప్పని ఎమ్మెల్యే గారిని కోరుతాం. అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారి, అదేవిధంగా ఆర్డీఓ గారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొని వెళ్తాం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెట్రోల్ బంకు పెట్టడానికి అవకాశం లేదు. ఇక్కడ పెట్టినట్లయితే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయం, ఆనాటి నాయకులు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రోజున కావలి పట్టణ ప్రజలు ఇబ్బంది పడతామంటే మేము ఒప్పుకునే సమస్య లేదు. కావలి పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్లీగా ఈ ఐఓసీని రద్దు చేయాలని చెప్పి పెట్రోల్ బంకుని ఇందు మూలకంగా మీడియా పూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.